పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుర్రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రహస్థితి వలన ధనుర్రాశి వారు చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం అనేటటువంటి వివాహానికి, భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 7వ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతుందో దానివలన భాగస్వామ్య వ్యాపారం అనుకూలంగా మారుతుంది. వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. బిజినెస్ డీల్స్ కి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. మాటల ద్వారానే అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విద్యార్థులు, కన్సల్టెంట్స్, ట్రైనర్స్ కి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉండేటటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో రవి, కుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 2వ స్థానంలో ధనస్థానంలో రవి, ధనస్థానంలో కుజుడు. అంటే ఈ రవి కుజ గ్రహాల యొక్క కారణం చేత ఆర్థికంగా బలోపేతం అవ్వటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటలు కఠినంగా లేకుండా చూసుకోవాలి. చాలా శృతిమెత్తగా, సున్నితంగా, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది కలగకుండా, అంటే హర్ట్ చేయకుండా మాట్లాడటం అనేది ప్రధానమైనటువంటి సూచన. అంటే మాట్లాడేటటువంటి మాట బహు ఆకర్షణీయంగా ఉండాలి తప్ప కొంచెం కరకుగా ఉండకూడదు. అలానే భూ సంబంధమైనటువంటి విషయాలలో గొప్ప లాభాన్ని పొందుతారు. పాత పెట్టుబడులలో ఇప్పటి వరకు పొందినంత గొప్ప లాభాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అలానే పితృకారక గ్రహం అయినటువంటి రవి కూడా మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తండ్రి మూలకంగా వారసత్వంగా వచ్చేటటువంటి సంపదల విషయంలో ఎవరైతే ఇప్పటి వరకు మీకు ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారో అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి గొప్ప ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 3వ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. 7మాధిపతి అయినటువంటి బుధుడు, అలానే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నారు. 3వ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్ కి, కమ్యూనికేషన్స్ కి, సోదరులకి, అలానే మిత్రులకి, వీళ్ళందరికీ కూడా ధైర్య సాహసాలకి సంబంధించినటువంటి స్థానం. అంటే 3వ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేటటువంటిది ఆలోచన విధానం మారుతుంది. ఇప్పటిదాకా ఫాస్ట్ గా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇప్పటి నుంచి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అంటే చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అలానే భార్య తరపు నుంచి కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. ఎవరైతే ఇప్పటి వరకు కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సంపూర్ణమైన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది. ధనుర్రాశి వారికి ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో, ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారో అటువంటి వారు కూడా మీకు సహాయం చేసి మీతో స్నేహపూర్వకమైనటువంటి హస్తం అందించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు శుభకాలంగా మారబోతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు గొప్ప అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు మీరు గొప్ప ఫలితాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే అంటే ఆలోచన విధానం మారుతుంది. ప్రాక్టికల్ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇన్నోవేటివ్ ఐడియాలతోటి చాలా గొప్పగా ఉద్యోగపరంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే శుక్రుడి యొక్క కారణం చేత కూడా చేసేటటువంటి పనులలో బాధ్యత పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది, ఆదాయానికి అధికమైనటువంటి ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఇక శని సంచారాన్ని కనుక పరిశీలిస్తే చాలా గొప్పగా ఫలితం ఉండబోతుందని చెప్పాలి. కర్మ ఫలితాలు స్పష్టంగా వెలుగులోకి, అనుభవంలోకి రాబోతూ ఉన్నాయి. మరి డే వైజ్ గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతుందని కనుక తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొద్దిగా ప్రారంభమే కఠినంగా మారబోతూ ఉంది. ఎక్కడో ఏదో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే
జీవితం మార్చేసేటటువంటి దిశగా ఉండబోతుంది. కాబట్టి ఆకస్మికమైనటువంటి మార్పులు, చేసేటటువంటి పనులలో గాని, తీసుకునేటటువంటి నిర్ణయాలలో గాని కొద్దిగా గందరగోళం కనిపించవచ్చు. లేదా ఏదైనా చేద్దాం అనుకున్నా సరే చేయలేనటువంటి బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. రహస్యమైనటువంటి విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. అన్నిటికంటే ప్రధానంగా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు గాని, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటటువంటి శివనామస్మరణ చేయటం చాలా మంచిది. ఇక 2వ తేదీ రాత్రి 10:52 నుంచి 5వ తేదీ ఉదయం 4:10 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ రకంగా ఉంటుంది అంటే, ఇది మీకు భాగ్యస్థానం, అదృష్ట స్థానం. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ప్రయాణాలు, చదువులు, ఇంటర్వ్యూలు, విదేశీ అవకాశాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో గొప్ప ఫలితం కలుగుతుంది. తల్లిదండ్రులకు ఏర్పడేటటువంటి అనారోగ్యం కానీ, వారి విషయంలో మీరు పడుతున్నటువంటి ఆందోళనకు కానీ స్వస్తి పలుకుతారు. అంటే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే గురువారం పూట మీరు పసుపును దానం చేసి గురు ప్రార్థన గనక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే ఇది మీకు 5వ తేదీ ఉదయం 4:10 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కర్మస్థానం. అంటే చేసేటటువంటి పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ప్రతిభకు గుర్తింపు లభిస్తూ ఉంది. పై అధికారుల దృష్టిలో పడే అవకాశాలుంటాయి. బుధవారం రోజున గణపతి పూజ చేయటం చాలా మంచిది. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 1:24 నుంచి 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు విశేషమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి స్థానంగా మారబోతూ ఉంటుంది. స్నేహితుల యొక్క సహాయం పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు, నెట్వర్కింగ్ ద్వారా లాభాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయటం, మిఠాయిలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ రాత్రి 1:11 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ రోజుల్లో కొంచెం కఠినమైనటువంటి ఫలితాలు వస్తాయి. కారణం ఏంటంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, నిద్ర లేమి పెరుగుతూ ఉంటుంది, భారం పెరుగుతూ ఉంటుంది. అంటే శారీరకమైన భారం కన్నా కూడా మానసికమైన భారం పెరుగుతూ ఉంటుంది. ఏ పని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. ఇక్కడ మీరు మెడిటేషన్ చేయడం అనేటటువంటి చాలా అవసరం. ఇక్కడ మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం గాని, హనుమాన్ చాలీసా గాని పారాయణ చేయడం చాలా మంచిది. మొత్తం మీద ఈ 10 రోజులు ధనుర్రాశి వారిని కనుక పరిశీలిస్తే అదృష్టము ప్లస్ కర్మ ప్లస్ నిర్ణయాలు, ఈ 3 కలిపి కీలకమైనటువంటి సమయంగా, కీలకమైనటువంటి రోజులుగా మారబోతున్నాయి. అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి రోజులు గనక, సరైనటువంటి నిర్ణయాలు గనక తీసుకున్నట్లయితే భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా ధనుర్రాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.